ఎన్టీవీ ఎఫెక్ట్తో ట్రావెల్ బస్సులపై ఆర్టీ అధికారులు కోడాను జలిపిస్తూ ఉన్నారు. నిబంధనలను అతిక్రమించి నడుపుతున్న బస్సులు సీజ్ చేస్తూ ఉన్నారు. ఈ తెల్లవారుజాము నుంచే సిటీలోకి వస్తున్న ప్రైవేట్ బస్సులపై నిఘా పెట్టిన అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. నిబంధనలు పాటించిన బస్సులపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. అయితే ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా తనిఖీలు చేపట్టామని అంటున్నారు అధికారులు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. సంక్రాంతి పండుగకి ప్రైవేట్ ట్రావెల్స్ వారు చేస్తున్న దోపిడీపై ఆర్టీ అధికారులు స్పందించారు. ఓటావుటిన ఒక్కసారిగా ఏకకాలంలో నగర వ్యాప్తంగా కూడా దాడులు కొనసాగిస్తా ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైన కూడా దాడులు కొనసాగిస్తా ఉన్నారు. మనం చూస్తున్నాము గగన్పాడ్ చౌరస్తాలో ఉన్నాము. ప్రస్తుతం మనం గవర్నమెంట్ చౌరస్తాలో ఈ తెల్లవారుజాము నుంచే కూడా సోదాలు సాగుతూ ఉన్నాయి. సాయిబాబా ఆర్టీ అధికారి సాయిబాబా ఆధ్వర్యంలో మరో 5 అధికారుల బృందం ఇక్కడ సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. సార్ మీరు ఇక్కడ ఎలాంటి సోదాలు నిర్వహిస్తా ఉన్నారు? రెగ్యులర్ అఫెన్సెస్ ఇన్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది ప్యాసింజర్ సేఫ్టీ అండి. ఆల్ అదర్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ అఫెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా, క్యారింగ్ మర్చెంటైల్ గూడ్స్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ ది ప్యాసింజర్స్ కానీ, సేఫ్టీ ఎక్విప్మెంట్ క్యారీ చేస్తున్నారా లేదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయా లేవా, ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ఉన్నాయా లేవా, ప్యాసింజర్ లిస్ట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, దీస్ ఆర్ ద అఫెన్సెస్. వీటి గురించి చెక్ చేస్తున్నాం. సార్ ఇప్పటివరకు మీకు ఎలాంటి కేసులు నమోదైంది సార్ దీనికి సంబంధించి? ఇప్పటి వరకు మర్చెంటైల్ గూడ్స్ క్యారీ చేస్తున్నారు. ఇంకొక వాహనంలో పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేదు. ఈ పర్టికులర్ వాహనంలో దే ఆర్ ఆల్సో క్యారింగ్ ది మర్చెంటైల్ గూడ్స్ ఫర్ విచ్ వీఆర్ గోయింగ్ టు బుక్ ద కేస్. కేసులకు సంబంధించి ఫైన్లు విధిస్తున్నారా లేకపోతే కేసులు నమోదు చేసి వీటిని ఫైన్లు కూడా విధిస్తున్నాము. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎనీ డాక్యుమెంట్స్ ఏమీ లేవు, అతని దగ్గర ఇంపౌండ్ చేసుకుంటాను కానీ ఫైన్ కట్టే పరిస్థితి లేదు కాబట్టి దెన్ వీళ్ళ హైయర్ అథారిటీస్ డైరెక్షన్స్ ప్రకారం ఎలా చేయమంటే అలా చేస్తాం. దే విల్ బి ఇన్ టచ్ విత్ ద ఫోన్. ఓకే, మొత్తానికి ఫైన్లు విధించడమే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు అంటే నిబంధనలు అతిక్రమించినట్లయితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా ఆర్టీ అధికారులు మనతో చెప్తున్న పరిస్థితి. అయితే పండుగ సీజన్లో అధిక ధరలు వసూలు చేయడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆ బస్సులు నడుపుతున్న వారిని కూడా ఇప్పటివరకు పట్టుకున్నామని చెప్పి కూడా ఆర్టీ అధికారి సాయిబాబా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ యొక్క దాడులు పూర్తికాలం కొనసాగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు, దాడులు కొనసాగుతూనే ఉంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యంగా వహిస్తే మాత్రం ఒప్పుకునేది లేదంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, వెంకటరెడ్డి, ఎన్టీవీ, హైదరాబాద్.